అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 24 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి పరిణామాలను చవి చూడబోతున్నారు, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు చేయవలసిన దేవతారాధన ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గబలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా మనం గమనించినట్లయితే వీరు చాలా లోతు స్వభావం కలిగిన వ్యక్తులు. ఎటువంటి సమస్య ఉన్నా లోపలే కృంగిపోతూ ఉంటారు, బయటకు ఎవరికి చెప్పరు. ప్రతి ఒక్కరితో చిరునవ్వుతో ఉంటారు. చక్కని రూప లావణ్యం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయినటువంటి పనులు సైతం ముందుకు సజావుగా సాగే విధంగా అయితే ఉండబోతున్నాయి. చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, పెద్దల యొక్క ఆశీర్వాదాలు చాలా మెండుగా అయితే వీరిపై ఉండబోతున్నాయి. ఆధ్యాత్మికత, జ్ఞానం వంటివి కూడా పెంపొందిపోతున్నాయి. సుఖ సంతోషాల్లో, సౌఖ్యాల్లో, ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు కూడా వీరికి రాబోతున్నాయి. ఆత్మవిశ్వాసాన్ని, మనసు శాంతిని కూడా చాలా మరింతగా అయితే ఉంచబోతున్నారు. కొన్నిపాటి పనుల్లో స్వల్పమైన ఆలస్యం కలిగినప్పటికీ కూడాను చివరికి అయితే మంచి ఫలితాలు, ఆర్థికమైన పరమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున వీరు శ్రీ మహావిష్ణువుని దర్శించటం, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించటము, అలాగే పసుపు రంగు దుస్తులను ధరించడం వీరికి చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, అలాగే మహావిష్ణువు యొక్క అనుగ్రహం వీరిపై మెల్లవెల్ల ఉండాలని, అలాగే మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యము, ఆర్థిక అభివృద్ధి, అనుకూలమైన ఫలితాలు పొందే విధంగా స్పష్టంగా అయితే కనబడుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం వీరిపై ఎల్లవెల్లలా ఉంటుంది. అదృష్టపు సంఖ్య 3, అదృష్టపు పసుపు రంగు. అలాగే రేపటి రోజున వీరికి మాత్రం చాలా అరుదుగా అయితే అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. రేపటి రోజున తొందరపాటు నిర్ణయాల కంటే కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కాస్త ఆలస్యమైనప్పటికీ కూడాను నిదానంగా నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అప్పుడే మీరు తప్పకుండా విజయబాటలో నడుస్తారు. ఏదైతే మీరు కోల్పోయిన వస్తువు ఏదైతే ఉంటుందో అది బంధం కావచ్చు, వస్తువు కావచ్చు, ఒక ప్రాణబంధం కూడా కావచ్చు, తిరిగి పొందేటువంటి ఒక అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. గతంలో చేసినటువంటి శ్రమకు తగిన ఫలితాలన్నీ కూడా మీకు రేపటి రోజున రాబోతున్నాయి. సహనంతో, ఓర్పుతో కలగడం వల్ల మంచి ఫలితాలు మీ వెంటే రాబోతున్నాయి. ఒక విషయం గురించి మీరు ఆలోచిస్తే మౌనంగా ఆలోచిస్తూ వచ్చినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, పరిస్థితులకు అనుకూలంగా ముగింపు దశలో ప్రయత్నించినటువంటి కొన్ని గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో మార్పు చెందబోతున్నాయి. ఇతరులు మీ గురించి గుర్తించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీ యొక్క శ్రమకు తగినటువంటి విలువలు రాలేదని చెప్పి ఇన్నాళ్ళు మీరు కుంగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ మాటకు ప్రాధాన్యమైనటువంటి మనుషులు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు గుర్తుకు వచ్చే అవకాశం కూడా ముఖ్యంగా రేపటి రోజున అయితే మీ యొక్క ఆలోచన విధానంలో చాలా గొప్ప మార్పు అయితే రాబోతుంది. అది కూడా మీ యొక్క జీవితాన్ని పూర్తిగా అయితే మార్పు చేసే విధంగా ఉండబోతుంది. గ్రహాల యొక్క అనుకూలత, మీ యొక్క వ్యక్తిత్వం, స్థిరత్వం కనిపించబోతుంది. సాధారణంగా మీరు మాట్లాడే మాటలు ముందు ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. మీరు చెప్పే మాటలకి ఒక ప్రత్యేకమైన బలం కూడా చేకూరబోతుంది. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, పరిచయస్తులు మీ యొక్క అభిప్రాయాన్ని చాలా శ్రద్ధగా వినే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా రోజులుగా చెప్పాలనుకునే ఒక విషయం ఏదైతే ఉందో సరైనటువంటి సమయం కోసం ఆలోచిస్తూ ఉన్నారు. దానికి చక్కని సరైన సమయం అనేది చెప్పుకోవచ్చు. మానసికంగా చాలా ప్రశాంతత కలగబోతుంది. మీకు రేపటి రోజున డబ్బు కారణంగా కాస్త స్పష్టత కూడా ఆర్థిక పరంగా కలగబోతుంది. ఆగిపోయినటువంటి చెల్లింపులు, అలాగే మీకు రావాల్సిన పాత బకాయిలన్నీ కూడా గందరగోళ పరిస్థితులన్నింటినీ కూడా సర్దుబాటు కాబోతున్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీరు గతంలో చేసినటువంటి ఒక ఆర్థిక నిర్ణయం సరైనది అయితే అనిపిస్తూ ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడులకు తప్పకుండా మంచి ఫలితాలు, ఆర్థిక లాభాలు రాబోతున్నాయి. సందేహించి పెట్టినటువంటి కొన్ని ఆర్థిక పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికి రెట్టింపు ఫలితాలు రాబోతున్నాయి. కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీకు ధైర్యానికి మంచి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. అలాగే మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో దాన్ని ధైర్యంగా అమలు చేయబోతున్నారు. చాలామంది ఆ పనిని మొదలు పెట్టడానికి ముందుగా అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే మొదలు పెడుతూ ఉంటారు. అదే మీరు ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగత జీవితమైనా కానీ మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది ఇతరులను నిర్దేశించేలాగైతే ఉండబోతుంది. అనవసర వాదనలకు పూర్తిగా దూరంగా ఉండడం చాలా మంచిది. మీ యొక్క పనితీరు, మీ తరపున మాట్లాడే స్థితిగతులు కూడా మీ యొక్క గృహంలో మనశ్శాంతి, కుటుంబ వాతావరణం ఎక్కువగా ప్రశాంతంగా ఉండడం కనబడుతూ ఉన్నాయి.
గ్రహాల యొక్క అనుకూలత కారణంగా ఒక ముఖ్యమైన చర్చలు కూడా మీ కుటుంబంలో రాబోతున్నాయి. కొన్ని అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడే పరిస్థితి కనపడుతుంది. మీపై బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మీరు భావించినప్పటికీ కూడాను కొంత సహకారం ఏదైతే ఉందో కొంతమంది వ్యక్తుల ద్వారా లభించబోతుంది. ఇంటి వాతావరణం స్థిరత్వంగా మెరుగుపడబోతుంది. చిన్నపాటి శుభవార్తలు సైతం మీ ఇంట్లో మరింత ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించబోతున్నాయి. ఇంటిలో పండగ వాతావరణం నెలకొనబోతుంది. విద్యాపరంగా అన్ని విధాలుగా కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండబోతుంది. రేపటి రోజున మాత్రం మీరు అన్ని రకాలుగా కూడా విద్యాపరంగా కావచ్చు, ఆలోచన పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మీకు మాత్రం తప్పకుండా మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. చదువుకున్నటువంటి విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే రేపటి రోజున సంతానంలో గందరగోళంలో ఆందోళన ఉన్న పరిస్థితులకు తల్లిదండ్రులకు కూడా ఒక స్పష్టత రాబోతుంది. మీ యొక్క ఆలోచనలు సందిగ్ధత ఉన్నటువంటి ఒక స్పష్టమైన దిశ కూడా మీకు ఆ భగవంతుడు కల్పించబోతున్నాడు. శత్రువుల నుండి మీకు మంచి శుభవార్తలు కూడా రాబోతున్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు ఇటువంటివన్నీ కూడా మీకు ఒక అంశాన్ని చూసినట్టయితే ఒక సవాలుగా అయితే విసురునట్టుగా ఉండబోతుంది. శత్రువుల పట్ల కాస్త మీరు జాగ్రత్తగా ఉండడం ద్వారా మీకు చాలా మేలు ఫలితాలు అయితే తప్పకుండా కలుగుతాయి. ఎక్కడా కూడా ఎటువంటి వాదనలు జరుగుతున్నప్పటికీ, ఎటువంటి గొడవలు జరుగుతున్నప్పటికీ అటువంటి ప్రదేశంలో మీరు ఉండకుండా కాస్త పక్కకు తప్పుకోవడం ద్వారా గొడవల నుంచి దూరమైన వారు అవుతారు. గతంలో మీ గురించి మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ యొక్క స్థిరత్వాన్ని గమనించి పరిస్థితి కనపడుతుంది. వేరేగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. మీ పనికి ఇచ్చే గౌరవం దిశగా అయితే ఉండబోతున్నాయి. శని భగవాన్ యొక్క పాత్ర చాలా ముఖ్యంగా ఉండబోతుంది. గతంలో మీరు చూసిన నీతి నిజాయితీ రేపటి రోజున మీకు మానసికంగా బలంగా చేకూరబడుతుంది. మీ యొక్క భాగస్వామి సూచనలు వివాహితులకు జీవిత భాగస్వామితో మాట్లాడే విధానంలో రేపటి రోజున మెరుగుదల కనపడుతుంది. ఒక అపార్థం అనేది తొలగిపోబోతుంది. పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి కుటుంబ స్థాయిలో చర్చలు ముందుకు కదలబోతున్నాయి. వ్యాపార భాగస్వాములు కూడా రేపటి రోజున మీకు ఒక గొప్ప స్పష్టత కూడా కలగబోతుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలనే విషయం ఎంతవరకు అవగాహన వస్తుందో తప్పకుండా రేపటి రోజున మీరే చూస్తూ ఉంటారు. సాధారణంగా రహస్యాలు అనేవి అంతర్గత మార్పులను, కర్మ సంబంధాలను సూచించే విధంగా ఉంటాయి. కానీ రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలత వల్ల మీ జీవితంలో మాత్రం కొన్ని అన్యాయాలను కొత్త కోణంలో చూస్తూ ఉండబోతున్నారు. అప్పుడు అన్యాయం కనిపించే విషయాలు ఒక గుణపాఠంగా అయితే మీకు కనబడబోతున్నాయి. అదే అనుభవంతో మీరు ఒక మరింత పరిపక్వత పెంచుకున్న వారు అవుతారు. ఆ సమయంలో అధిక ఆలోచనలు కూడా మీకు మరింత ఎక్కువగా మెరుగుపడబోతాయి. ఇంకా చెప్పాలంటే మీకు రేపటి రోజున మాత్రం గ్రహాల యొక్క అనుకూలత ద్వారా, పెద్దల యొక్క ఆశీర్వాదం ద్వారా కూడా మీకు అన్ని పనులు కూడా సజావుగా సక్రమంగా సాగుతాయి. ఒక మంచి సలహా ద్వారా మీకు మంచి మార్గదర్శకత కూడా ఏర్పడబోతుంది. మంచి నిర్ణయం ఒక మంచి ఆర్థిక పరంగా గొప్ప దారిని అయితే చూపించబోతుంది. ఉద్యోగ పరంగా, సామాజిక పరంగా కూడా మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మంచి గౌరవ మర్యాదలు పెంపొందబోతున్నాయి. పేరు ప్రతిష్టలు, ప్రఖ్యాతలు చాలా బలంగా అయితే ఉండబోతున్నాయి. ప్రతి పనిలో కూడా మీరు చేసినటువంటి కృషికి తగిన ప్రతిఫలం తప్పకుండా అయితే లభిస్తుంది. అద్భుతంగా ఉండబోతుంది. బాధ్యతలు పెరిగి వాటిని నిర్వహించే సామర్థ్యం కూడా రేపటి రోజున ఖచ్చితంగా అయితే పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ మాటకు విలువ పెరిగి గౌరవం అనేది కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇక లాభస్థానం అనేది మీ యొక్క ఆశలు, లక్ష్యాలు, భవిష్యత్తు పరంగా ప్రణాళికలకు సంబంధించినటువంటివన్నీ కూడా మీకు గ్రహాల యొక్క అనుకూలతో ప్రభావం కారణంగా కొత్త లక్ష్యాలను కూడా నిర్ణయించుకోబోతున్నారు. గతంలో ఆలోచించి వదిలేసినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో తిరిగి మరలా ముందుకు తీసుకురాబోతున్నారు. ఈసారి మాత్రం తప్పకుండా వాటిని స్థిరంగా అమలు చేసి మంచి విజయబాటలో అయితే అడుగులు వేయబోతున్నారు. ఉపయోగకరంగా మంచి సమాచారం అయితే అందబోతుంది. విదేశాలకు సంబంధాల వారికి అంతర్ముఖ ఆలోచనలు కూడా సూచిస్తూ ఉంటుంది. రాహుకేతువుల ప్రభావం కారణంగా కూడా మీకు అనవసరమైన విషయాలను పూర్తిగా దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటూ ఉంటారు. అయితే శక్తి, సమయం, డబ్బు ఎక్కడ ఖర్చు అవుతాయనేది కూడా గమనించే స్థితికి మీరు చేరుకోబోతున్నారు. మీ జీవితంలో నిజంగా అవసరమనే కొన్ని రేపటికి వారిపై ఏదైతే ఉన్నాయో వాటిపై దృష్టి సారించే ఆలోచనలు కూడా మరింత బలపడబోతున్నాయి. మీకు మంచి ధన ప్రవాహం ఏ విధంగా మారబోతుందనే అంశం తప్పకుండా మీ మనసు ముందు ఉంటుంది. మీరు ఆ మంచి ఆలోచనలు చేస్తూ రేపటి రోజున డబ్బు గురించి, ఆదాయం గురించి ఆలోచించడం కాదు కానీ పూర్తిగా అయితే మీరు అర్థం చేసుకొని తీరుతారు. ఏ విధంగా అయితే పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు వస్తాయని మీరే కళ్ళారా అయితే చవి చూస్తూ ఉంటారు. రేపటి రోజున తప్పకుండా భగవన్ నామస్మరణ నిత్యం స్మరిస్తూ ఉండడం ద్వారా, అలాగే అమ్మవారికి కనకదార స్తోత్రాలు పఠిస్తూ కుంకుమార్చన చేయడం, ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం, అలాగే అమ్మవారిని స్మరిస్తూ ఉండడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు తప్పకుండా మీకు కలుగుతాయి. లలిత సహస్రనామం, కనకదార స్తోత్రాలు, అలాగే విష్ణు సహస్రనామాలు కూడా పఠిస్తూ వినడం ద్వారా మంచి లాభాలను అయితే మీ ఇంట కాసుల వంట అయితే తప్పకుండా కురుస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.